రవి ముదిరాజ్ గారు నమస్కారం. నమస్తే మేడం. మేకల శ్రీనివాస్ యాదవ్ గారు నమస్కారం. మొదటగా రవి ముదిరాజ్ గారు మీరు చెప్పండి, సాయి ప్రసాద్ అసలు ఎవరితను? గతంలో సాయి ప్రసాద్తో మీకున్న సంబంధాలు ఏంటి? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? మ్యామ్, టీమ్ సాయి అలియాస్ పిఎం సాయి ప్రసాద్ అలియాస్ బచ్చా సాయి. ఓకే. మేము వీడితో ఒక 15 years నుంచి మేము ట్రావెల్ చేసుకు వస్తాము. అయితే వాని పొలిటికల్ ఎదుగుదల, వాడి దగ్గర కార్ లేకుండే, వాడి దగ్గర ఈవెన్ బైక్ లేకుండే వాడి దగ్గర. సో ఆ స్థాయి నుంచి వచ్చిన వాడు. సో వీడు ఒక పెద్ద మోసగాడు. వీని నమ్మిన వాళ్ళు అందరూ మోసపోతారు. జనరలీ పబ్లిక్ నమ్మకాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించే మోసగాడు వీడు, దొంగ. సో వాని గురించి మేము ఎక్స్పోజ్ చేయడానికి మేము ఇక్కడ మీ స్టూడియోస్కి వచ్చాం మ్యామ్ ఇక్కడికి. సో వాడు వచ్చేసి బీజేపీఎం నేషనల్ ట్రెజరర్. ఓకే. ఎంతోమందికి ప్రామిస్ చేస్తుంటాడు, టికెట్లు ఇప్పిస్తా అని చెప్పేసి, ఇంకేదో ఫేవర్స్ చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు, డబ్బులు తీసుకోడు, బట్ పని ఏం చేయడు అసలు. సో వన్ చరిత్ర ఇదనమాట మ్యామ్ అది. అయితే మీకు గత 10-15 ఏళ్లుగా మీరు సంబంధాలు ఉన్నాయి సాయి ప్రసాద్ తోటి. మీరే పునాదిరాళ్లుగా నిలబడి టీంని బిల్డ్ చేసిన వారు. ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఎందుకు ఒక్కసారిగా ఈ స్థాయిలో, అంటే మీరు ఆరోపణలు చేసే స్థాయిలో సంబంధాలు చెడిపోవడానికి కారణం ఏంటి? సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఏంటి రవి గారు? అయితే మాకు తెలిసింది ఏంటంటే మ్యామ్, మాకు 10 years నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం కదా మ్యామ్ అతనితో. వాడు ఒక చీటర్, వాడు ఒక ఉమనైజర్ అని చెప్పేసి మాకు తర్వాత తెలిసింది. మాకు అంతవరకు మాకు అసలు ఏం తెలియదు. మాకు వాని గురించి కొంతమంది ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. వాని గురించి కొన్ని కంప్లైంట్స్ చేయడం జరిగింది. అవన్నీ మాకు చెప్తుంటే వీనికి తెలిసింది. మాకు తెలిసి వీడు ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని చెప్పేసి దెన్ అతను మా పైన టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి వీడు ఇంకా ఒక అవినీతి పాము అని చెప్పేసి తెలిసినప్పటి నుంచి మేము వాడిని దూరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి వాడు నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ కానీ అన్ని టార్గెట్ చేస్తూ వచ్చినాయి అనమాట మ్యామ్. సో మాకు అప్పటి నుంచి మేము వాని గురించి రీసెర్చ్ చేస్తుంటే తెలిసింది ఏంటంటే వీడు జస్ట్ ఒకటే ఉమెన్ని కాదు, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలతోని ఆడుకుంటా ఉన్నాడు. బ్లాక్మెయిల్ చేస్తుంటాడు వీడు. వాళ్ళ హస్బెండ్స్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, డబ్బులు వసూలు చేస్తుంటాడు వీడు. యాక్చువల్లీ వీని స్థాయి వచ్చేసి NSUI కాంగ్రెస్లో ఉన్నప్పుడు చిన్న చిన్న కాలేజెస్ నుంచి హఫ్తాలు వసూలు చేసేవాడు వీడు. హఫ్తాలు వసూలు చేసుకుంటా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద కాలేజెస్, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ వ్యవస్థ మొత్తం నడిపిస్తున్నాడు. సో వీడు చేసే ర్యాలీస్ కానీ, వీడు చేసే పార్టీ ఆర్గనైజేషన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండే మ్యామ్. అంటే బీజేపీ పార్టీకి వీడు ఏం చేయడు అసలు. వీడు చేసేది ఓన్లీ మొత్తం సెల్ఫ్ గ్రోత్. అందరినీ బయట పెద్ద పెద్ద వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు 1,50,000 ఇవన్నీ జమ చేసుకొని చిన్న చిన్న ర్యాలీస్ తీయాలి. మొత్తం అదంతా షోకేస్ అంతా మొత్తం సోషల్ మీడియా స్టంట్ మాస్టర్ వీడు. సోషల్ మీడియాలో మొత్తం స్టంట్ చేస్తూ ఇదంతా మొత్తం ఒక ఫైల్ తయారు చేసుకొని బయట, అంటే సెంట్రల్లో వేసి పెద్ద పెద్ద మినిస్టర్స్ లెవెల్లో కానీ, మన స్టేట్ లీడర్షిప్లో కానీ వీడు మొత్తం చూపించుకుంటూ పోస్టులు లాబింగ్ చేసుకుంటారు అనమాట. సో హీఈస్ నాట్ ఏ పొలిటీషియన్ జనరలీ, హీఈస్ అ పొలిటికల్ బ్రోకర్. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్ దగ్గరికి వేసి ఒక చెప్తాడు, ఇంకొక పొలిటికల్ లీడర్ దగ్గరికి వేసి ఇంకొకటి చెప్పేసి మధ్యలో డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు ఎట్లా తీసుకుంటాడు అంటే మన నార్మల్ కార్యకర్తలు వీడిని నమ్ముతారు, నమ్మిలోనే మోసం చేస్తాడు వీడు. అంటే మీరు రియల్ క్యారెక్టర్ తెలిసిన తర్వాత బయటకు వచ్చాను అంటారు? ఎస్ మ్యామ్. మాకు ఎప్పుడైతే వీని గురించి మాకు తెలిసిందో, మాకు కొంతమంది అమ్మాయిలను కూడా వీడు చాలా హెరాస్ చేస్తున్నాడు. వాళ్ళని బెల్ట్తో కొట్టిండు వాళ్ళని. వాడు లిటరీ వాడు చేతి కట్ చేసుకున్నాడు. వాడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ చేతి కట్ చేసుకున్నాడు. సో ఇవన్నీ మాకు తెలిసినప్పుడు మేము బయటికి రావడం జరిగింది. మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వీడు మాకు అగేన్స్ట్ అయ్యిండు. వీడు మాకు అగేన్స్ట్ అయ్యి మా ప్రాపర్టీస్ కానీ, మా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ వస్తున్నాడు. సో జనరలీ హీఈస్ నాట్ ఏ వారియర్. వాడు ముందు నుంచి కొట్లాడే వారియర్ కాదాడు. వాడు ఏదున్నా సరే ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంటాడు, వాడు బిజినెస్ని డిస్టర్బ్ చేస్తుంటాడు వాడు. సో బీజేపీ పార్టీకి వస్తే మేము ఇప్పుడు బీజేపీ పార్టీలో వాడు ఉంటూ హీఈస్ అన్ బీజేవైఎం నేషనల్ ట్రెజరర్. బట్ ఇంతవరకు బీజేపీ పార్టీకి అసలు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అసలు ఏం చేయలేడు. ఓన్లీ చెప్పుకుంటాడు అంతే, చెప్పుకుంటాడు మాత్రం, అంతేగాని బీజేపీ పార్టీకి ఎట్లాంటి వర్క్ ఎట్లాంటిది ఏం కూడా చేయలేడు అసలు. లైక్ సనాతన ధర్మ గురించి ఎప్పుడు కొట్లాడలేడు, గోరక్ష గురించి అసలు ఎప్పుడేం చేయలేడు అసలు. వీడు నార్మల్ యాజిటేషన్స్ కానీ, ర్యాలీస్ యాజిటేషన్స్ కానీ, ధర్నాలు కానీ ఏ రోజు కూడా బీజేపీ పార్టీ పరంగా వీనిపైన ఒక కేసు కూడా బుక్ కాలేదు. సో మళ్ళీ బీజేపీ పార్టీలు ఉన్న ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు మరి వీనికి అసలు ఎవరు సపోర్టివ్గా లేరు. అసలు లోకల్ బీజేపీ కార్యకర్తలు అసలు వీని గురించి అసలు ఎవరు మాట్లాడరు, అసలు ఎవరు ముందుకు రారు. అసలు వీడికి జీరో సపోర్ట్. వీని పొలిటికల్ కెరియర్ ఖతం అయిపోయింది. ఇప్పుడు వీడు అనుకునేది ఏంటంటే ఇప్పుడు బీజేపీలో నన్ను ఎవరు దేక్తలేరు,
నేను ఇక్కడ నుంచి బయటకు నేను వేరే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతా అని చెప్పి చూస్తున్నాడు వీడు ఇప్పుడు. సో వీడు ఒక పార్టీలో ఉండేటోడు కాదు వీడు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి సో మారిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి ప్రాముఖ్యత బీజేపీలో లేదు అంటారు ప్రస్తుతం? ఎవరు వీని పట్టించుకోరు మ్యామ్. వీని ఏ పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర పోయినా సరే పెద్ద పెద్ద లీడర్లకు వీడు సున్నం పెడతాడు, వాళ్ళని నమ్మిస్తాడు, వాళ్ళకి ఏదో కలర్స్ చూపిస్తాడు, అక్కడ ఏం పని జరగదు, వాళ్ళు వీడిని నమ్ముతారు, వాళ్ళకి అర్థమవుతుంది వీడు మొత్తం షోనే ఇదంతా రియాలిటీలో ఏం లేదని చెప్పేసి వాళ్ళు వీనికి అపాయింట్మెంట్ కూడా ఇయర్ వీనికి. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర మన లోకల్ కార్డర్స్కి వస్తే డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా అసలు వీరు ఎవరు దేకరు, డివిజన్ ప్రెసిడెంట్స్ దేకరు, లోకల్ కార్యకర్తలు అయితే అసలు వీని ఎవరు అసలు అట్లీస్ట్ వీని బ్యానర్స్ పోస్టర్స్ అవి కూడా వేసుకోరు అసలు వీనికి. సో వీనికి జీరో సపోర్ట్ అనమాట వీడికి. అసలు వీని టీమ్స్ అంటే ఒక 10-15 మంది ఉంటారు అంతే. వాళ్ళని కూడా ఏంటంటే నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళని, వీడిని నమ్మిన వాళ్ళు మోసపోతారు, అది గ్యారంటీ అది. అయితే ఇప్పుడు మీరు చాలా మందిని మోసం చేశారు, అమ్మాయిలతో సహా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి మీరు అంటున్నారు. మీరు చేస్తున్న ఈ ఆరోపణలకు ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? ఎస్ మ్యామ్, ఆధారాలు నా దగ్గర ఉన్న ఆధారాలు అయితే నేను సబ్మిట్ చేసిన ఆల్రెడీ. నేను ఇంతకంటే ముందు వేరే యూట్యూబ్ ఛానల్స్ చేసినప్పుడు నేను వాళ్ళకి సబ్మిట్ చేసిన, అవి కూడా బయట రికార్డింగ్స్ అవి ప్లే చేయడం జరిగింది. దాంట్లో కూడా వాడు అదొక డ్రామా క్రియేట్ చేస్తుంది మళ్ళీ, అది నేను కాదు, అదంతా ఏఐ జనరేటర్ అని చెప్పేసి అంటున్నాడు. బట్ అదొకటే కాకుండా మా దగ్గర ఇంకా వేరే ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. దాన్ని వాడు తప్పించుకోలేడు మా దగ్గర నుంచి. వాడు ఎక్కడ దాకా పోయినా అక్కడ దాకా మేము వెళ్తాం. వాడు ఇంకా మమ్మల్ని తప్పించుకోలేడు, ఎక్కడ కూడా తప్పించుకోకుండా మేము చూసుకుంటాం మేము అదంతా. సో రవి ముదిరాజ్ గారు, మీకు జరిగిన అన్యాయం ఏంటి టీమ్ సాయితో అనేది ఒకసారి మాట్లాడే ముందు మనం మేకల శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, అసలు ఏంటి అంటే టీమ్ సాయి గురించి ఇప్పటివరకు రవి ముదిరాజ్ గారు చెప్పిన విషయాలు విన్నాము. అంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అంటున్నారు, ఎంతోమంది అమ్మాయిల్ని వేధించడం అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది బ్యాక్గ్రౌండ్లో? టీమ్ సాయి అనే వ్యక్తి, హిజ్ ఒరిజినల్ నేమ్ ఇస్ పంపారి సాయి ప్రసాద్ అండి. అతను ఒక రౌడీ షీటర్, 14 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను ఈరోజు నిజం కూడా ఒక స్టూడియోలో వచ్చి ఇతని గురించి మాట్లాడుతున్నామంటే సింపుల్ రీజన్ ఏంటి అంటే ఆయన హీ హెస్ బికమ్ అ నేషనల్ థ్రెట్. ఆయన భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు యువ మోర్చాలో బాధ్యత తీసుకొని చేసే పనులు అందరూ అనుకున్నట్టు ఏదో అమ్మాయిలని హెరాస్మెంట్, బ్లాక్ మెయిల్ ఇది కాకుండా ఈయన అమిత్ షా గారి సెక్యూరిటీ బ్రీచ్ కి కూడా కారణమైండు. అపార్ట్ రవి ముదిరాజ్ ఈజ్ యాక్చువల్లీ హీఈస్ ద ఓన్లీ ఎవిడెన్స్ లెఫ్ట్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోర్టుని, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ని ఎట్లా ఆయన డ్యామేజ్ చేయాలి అనేది ఒక ఈమెయిల్స్ ఉన్నాయి. అది కూడా సెంట్రల్ మినిస్ట్రీకి, హన్స్రాజ్ గారికి ఈయన పంపించడం జరిగింది త్రూ హిమ్, హిస్ పిఏ. దేశ భద్రత ఎప్పుడైతే ఇంపార్టెన్స్ వచ్చిందో అప్పుడు ఇట్లాంటి టీమ్ సాయి లాంటి ఒక రౌడీ షీటర్ గురించి మనం పబ్లిక్లో మాట్లాడాల్సి వచ్చింది. టీమ్ సాయి మీద పోరాటము వీళ్ళు రీసెంట్లీ ఒక 10 days మేబీ స్టార్ట్ చేశారు. కానీ యాక్చువల్లీ ఇతని క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ ఉంది. హీ స్కాట్ ఫ్రీ. ఎందుకంటే ఈ రోజుకి తెలంగాణ అండ్ ఏపీ పోలీసు వాళ్ళు ఇంతవరకు ఇతని మీద ఎఫ్ఐఆర్లు చేశారు, కానీ ఇన్వెస్టిగేషన్ దేని మీద కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్ 14 కేసులు అయినాయి మ్యామ్ ఇప్పుడు దాకా. 14 కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి, కానీ అన్నిటి మీద హీ యూజెస్ హిజ్ మనీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్ని కేసులలో ఎట్లా అంటే వీడు కన్వీనియంట్ గా చార్జ్ షీట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 14 కేసులు అతని మీద ఉండి రౌడీ షీటర్ ఉన్నా కూడా అతని మీద పోలీసు వారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని లోపలేస్తలేరు. మామూలుగా రౌడీ షీటర్ని ఏం చేస్తారు మ్యామ్, అతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. ఈ రౌడీ షీటర్ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడగకుండా ఒక ఫార్చునర్, ఒక డిఫెండర్ ఇవన్నీ స్కామ్స్ చేసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకి చెందిన డబ్బుని వీళ్ళు పెద్ద పెద్ద మంత్రులు, ఇప్పుడు చూడండి బీజేపీ పార్టీ ఎవరు కూడా ఇతని గురించి మాట్లాడతలేదు, సెంట్రల్ మాట్లాడతలేదు, స్టేట్లో ఉన్న రామచంద్ర గారు అధ్యక్షుల వారు కూడా అట్లీస్ట్ ఇతను భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పోస్ట్ లో ఉండు, ఇతని మీద ఇన్ని అలిగేషన్స్ ఉన్నాయి, మా బాధ్యతగా నేను ఏదైనా చెప్పాలి అని ఈవెన్ స్పోక్స్ మెన్ కూడా మాట్లాడతలేదు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లైఫ్ అండ్ సెక్యూరిటీ ఇష్యూ కాకుండా మన యూనియన్ మినిస్ట్రీ అమిత్ షా గారి సెక్యూరిటీకి కూడా ఆయన కూడా లైఫ్ థ్రెట్ అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఈరోజు ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడన్నా ఐజీ ఇంటెలిజెన్స్ తెలంగాణ అండ్ ఐజీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఐబీ సెంట్రల్ లో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆల్రెడీ చాలా మందికి నేను పర్సనలీ వెళ్ళి కూడా ఢిల్లీలో కలిశాను.
కానీ ఐ డోంట్ నో వై ఐబీ ఇస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అంటే మీరు చాలా బలమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకి బలమైన సాక్ష్యాధారాలు అదే ఉన్నాయా? సాక్ష్యాధారాలు ఉన్నాయా? సారీ మ్యామ్, ఒక న్యాయవాదిగా నేను నేను అదే అడుగుతున్నాను, ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఆన్ ఎవిడెన్స్. ఐ డోంట్ నో కెమెరాలో కనిపిస్తుందో లేదో. ఐ ట్రై టు హైలైట్ ఇట్, అదర్వైజ్ ఆల్సో మీకు కాపీస్ ఇస్తాం. ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్, నథింగ్. ఇప్పుడు మీ మీ చేతిలో ఉన్నట్టుంది మ్యామ్, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కంప్లైంట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో టీమ్ సాయి అనేటోడు ఒక దొంగ దొరుకుతలేడు. ఇతని గురించి గాలిస్తున్నారు. ఎవరు గాలిస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గాలిస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గాలిస్తున్నారు. అయితే ఇతను బేనామీ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే, ఈ వ్యక్తి టీమ్ సాయి ఇక్కడ ఉండు అంటే నేనే వెళ్ళి అతన్ని పిలిచి ఏం విషయం రా బాబు అని చెప్పి నేనే అడుగుతాను. ఎందుకంటే అన్ని ఇప్పుడు అమ్మాయిలని ఇతను వేధించాడు, కొట్టాడు, టార్చర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటే, ఇప్పుడు అతను ఒక జర్నలిస్ట్ మీద కూడా కేసులు వేశారు, డిఫమేషన్ వేశారు. సో ఇట్లా వేసి బెదిరిస్తే పోలీసు వారు అంటే బాధ్యత లేకుండా ఉన్న ఇష్యూలో ఐఎమ్ యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టాకింగ్. అంటే పోలీసు వారు ఇంత సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి ఇతని మీద. పంపారి సాయి ప్రసాద్ అనే ఒక రౌడీ షీటర్ వీడు. ఈ రౌడీ షీటర్ మీద ఇన్ని అలిగేషన్స్ ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఏంటి ఆ పూర్వపురాలు ఏంటి అని తెలుసుకోవాలా? అసలు ఎందుకని యాక్షన్ తీసుకుపోవడానికి కారణం ఏంటి? 14 ఎఫ్ఐఆర్లు అయ్యాయి, అయినా యాక్షన్ ఉండాలి కదా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు మన పోలీసు వారు అంత చేతులు ముడుచుకొని ఎందుకు ఉన్నారు అనేదే నా క్వశ్చన్. ఇప్పుడు నేను ఐజీ ఇంటెలిజెన్స్ గారిని, తెలంగాణలో ఉన్న ఐజీ ఇంటెలిజెన్స్ గారిని, మన ఉన్న సీఎం గారిని కూడా కోరేది ఏంటి అంటే, ఎందుకు ఇంత నిద్రమత్తులో మన పోలీసు వారు ఉన్నారు వ్యవస్థ? ఎందుకు మన చలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అంటే మనకి జ్యూరిడిక్షన్ లేదు, పోలీసు వారు దాని మీద ఎఫ్ఐఆర్లు చేయలేరు. కానీ ఏదైతే అపరెంట్ ఆన్ ఫేస్ ఆఫ్ రికార్డ్ కనిపిస్తుంది, వీడితో ఏమేమి మెయిల్స్, ఈమెయిల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్ రికార్డ్స్ మీద యూ కెన్ ఇమీడియట్లీ టేకప్ ద మ్యాటర్స్. ఇతను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇతను రౌడీ షీటర్ అండి. అల్వాల్లో ఎందుకు కమిషనర్ గారు పిలిచి అడుగుతలేరు అతను, అరే రౌడీ షీటర్వి నువ్వు, ఏదో రోడ్డు మీద పోయి రౌడీ షీటర్ని మాత్రం పిలిచి అడుగుతారు కదా వీళ్ళు, నీకు ఇన్కమ్ ఎట్లా ఏమేమి, కానీ వీటిని మనం ఎందుకు అడుగుతలేరు పోలీసు వాళ్ళు? ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిపిస్తలేరు? అతను వాట్ ఐ వాంట్ టు సే ఇస్, పోలీసు వారు నిద్రపోతుర్రు అనే దానికి దీనికంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకో లేదు. ఇంకా అన్ఫార్చునేట్ గా నేను చెప్తున్నాను. అంటే మీరేమనుకుంటున్నారు, అసలు కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? కారణం హీఈస్ ట్రైంగ్ టు ఫూల్ పీపుల్. ఆ పొలిటికల్ లాబీ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్నా కూడా అన్నిట్లో కొన్నిట్లో ప్రైవేట్ ఎందుకు అవుతున్నాయి వీడియోస్ అంటే, ఓన్లీ బికాస్ హీఈస్ మేనేజింగ్. ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్న కోటరీలో కొందరిని వాడు వాడుకుంటున్నాడు. వాళ్ళు సీఎం గారికి తెలుస్తలేదు ఆ విషయం. సీఎం గారి పేరు ఎంత బదనాం అవుతుంది ఆయన తెలుస్తలేదు. ఇది ఏదో ఒకరు ఇప్పుడు వెన్ హీఈస్ కాజింగ్ అ థ్రెట్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మాకు బాధ్యత ఉందా అండి మా సీఎం గారు లైఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని? వీడు ఇట్లా టీమ్స్ అలాంటి లంగా ఎన్ని ఆడియో రికార్డ్స్, ఎన్ని మా క్రూషల్, ఎందుకంటే ఈజ్ ఇన్ హ్యాబిట్ ఆఫ్ లిస్నింగ్ అండ్ డౌన్లోడింగ్ ఆల్ ద ఆడియోస్ అండ్ వీడియోస్. ఈ వివిఐపీస్ వాళ్ళకి తీస్తాడు. మా తెలంగాణ, మా ఆంధ్రప్రదేశ్ ఉన్న చీఫ్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ కాల్ రికార్డ్స్ వీడు ఎవడికి అమ్ముతుండు? తీవ్రవాదులకు అమ్ముతుండా? ఎవడికి అమ్మే విషయం మన పోలీసు వాళ్ళు నిద్రపోకుండా ఉంటే, మరి మానాది సామాన్యులు ఎవడన్నా పబ్లిక్ స్పిరిటెడ్ లాయర్స్ మేము మాట్లాడతాం, మేము ఖచ్చితంగా వాడిని ఆపుతాం. వాడు దేశద్రోహులను మేము ఖచ్చితంగా రోడ్డు మీద వెంటాడతాం. మేము ఎప్పుడు దాకా పోలీసు పట్టుకోదో, ఎప్పుడు దాకా అయితే పోలీసు వాడి మీద చర్య తీసుకోదో, అప్పుడు దాకా ప్రజల కోసం ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. ఇట్లాంటి దుర్మార్గుడు ఆడోళ్ళ మీద చేసిన అత్యాచారాల మీద మాట్లాడమంటే ఏ ఆడపిల్ల వచ్చి కన్నీరు పెట్టుకొని కెమెరా ముందుకు చెప్తుందండి నా మీద అన్యాయం జరిగిందని? మీరే చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు పంపారి సాయి ప్రసాద్ మీద మీరు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు, చాలా బలమైన పోరాటం చేస్తున్నారు. అతని అరాచకాలు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో, అయితే కారణం ఏంటి? అసలు మీరు ఈ రకమైన పోరాటం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా భావించి పోరాటం చేయాలనుకుంటున్నారా? ఇంకేదైనా రీజన్ ఉందా? Personal, there's nothing 1% personal in this. The only thing what is worrying is భారతీయ జనతా పార్టీలో, బీజేవైఎంలో తెలంగాణ యువతని, తెలంగాణ
లో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంతో మంది కార్యకర్తలు ఇన్నేళ్లు పనిచేసిన జెండాలు మోసిన కార్యకర్తలను అందరిని వదిలిపెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడిని నీకు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక ట్రెజరర్గా నీకు సెంట్రల్ లెవెల్లో ఒక పోస్ట్ ఇస్తే నువ్వు నీ పార్టీ వాళ్ళకి ఏం న్యాయం చేసినావు, తెలంగాణ యువతకి ఏం న్యాయం చేసినావు? ఇది ఒక తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా నా బాధ్యత తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా నువ్వు ఏం చేస్తున్నావు అని. నువ్వు లంగ పని చేసినావు. ఒక్క ఆడపిల్ల తెలంగాణలో ఒక్క ఆడబిడ్డకు కానీ అన్యాయం జరిగితే వాడిని రెండు ముక్కలుగా చీర్తాము. ఇది మన తెలంగాణ కల్చర్. ఒక్క ఆడబిడ్డ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెప్తే దానికోసం ప్రాణం ఇస్తారు ఇక్కడ అన్నదమ్ములు, ఈ మట్టి గడ్డ పవర్ అట్లా. నువ్వు అట్లాంటి నువ్వు ఆడపిల్లని ఆగం చేసి నీ ఏం చేసుకుంటారు చూసుకోండి, ఆ పిల్ల వచ్చి న్యాయం చెప్తుంది అంటే పిల్ల ఒక్కసారి చెప్తుంది, మళ్ళా చెప్పదు, తర్వాత ఇంకా దేవుడు చూసుకుంటా అంటారు, మేము చూసుకుంటాం. ఆడపిల్లలకు అన్యాయం అయిందనేది చాలా చిన్న విషయం అని వాడు అనుకుంటుండు. పైసలకు అమ్ముడు పోతాడు, భయానికి అమ్ముడు పోతాడు. అందరు పోలీసు నీ లేకుండా ఏదో ఒక రోజు ఇప్పుడు అట్లీస్ట్ ఈ మీడియా ద్వారా ఇంటెలిజెన్స్ ఐబీ వాళ్ళకి తెలిస్తే వీడిని తీసుకెళ్లి 2 మక్కలు ఇరగొడితే వీడు అసలు ఎవరెవరికి ఇంతవరకు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియకుండా ఎంతమంది తీవ్రవాదులకు వీడు సెల్ ఫోన్స్ రికార్డ్స్ అమ్మిండో అనేది తెలుస్తుంది మనకి. అన్లెస్ పంపారి సాయి ప్రసాద్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పికప్ చేసి వాడి దగ్గర ఉన్న 4 సెల్ ఫోన్స్ ఉన్నాయి వాడి దగ్గర, ఎందుకు సీజ్ చేస్తలేరు నేను అడుగుతున్నా. వాడిని పోలీసు వారు సీజ్ చేయకపోతే రేపు నాలాటోడు ఎవ్రీ సిటిజన్ ఈజ్ అ పోలీస్ మ్యాన్ అన్నట్టు నాలాటోడు వాడిని పట్టుకుంటాడు, వాడి దగ్గర ఉన్నది సీజ్ చేసి కోర్టులో పట్టిస్తాడు. ఒక సిటిజన్, ఒక పౌరుడి బాధ్యత, అరే నా దేశానికి అగెన్స్ట్ చేస్తుండు, నా దేశంలో ఉన్న సీఎంలకి అగెన్స్ట్ చేస్తుండు, నా దేశ భద్రతకి అన్యాయం చేస్తుండు, యువతకు ఆగం చేస్తుండు. భారతీయ జనతా పార్టీ ఎంత నిబద్ధత గల ఒక పార్టీ, ఆ పార్టీలో ఉంటూ వీడు దొంగ కంపెనీలు పెట్టుడేంది, వీడు అసలు ఎండేవర్ కార్లో తిరగడం ఏంటి, అసలు వీడు ఒక జోకర్. మీరు వీని అంటే బాడీ షేమ్ చేయకూడదు, కానీ వాడు చూడండి, వాడు ఆలోచన అట్లా పర్సనాలిటీ పెట్టుకొని వీడు ఆడపిల్లల్ని, మంచి ఫ్యామిలీ అమ్మాయిలని వాడు వేధిస్తాడా? ఎవరికి చెప్పుకోలేరని. మన సిస్టమ్ కూడా చూడండి దరిద్రం ఎట్లుంది. పోలీసు వాళ్ళు ఎంతమంది షీ టీమ్స్ పెట్టినా కూడా, ఎంతమంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నా కూడా, ఎప్పుడైతే ఆడపిల్ల కన్నీరు పెట్టుకొని చెప్పుకోలేని బాధపడతా ఉంటుందో అప్పుడు దాకా మన దేశంలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోతుంది 100%. ఇట్లాంటి దుర్మార్గుడు ఒక ఆడపిల్లని 4 రూమ్లలో ఆగం చేస్తే ఆ పిల్ల ఒక అన్నకు పోయి చెప్పుకుంటే పోలీస్ బాధ్యత లేదా అండి? ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ బాధ్యత లేదా అండి? కాల్ రికార్డ్స్ తీసి చూడడానికి, నువ్వు అసలు ఎందుకు మాట్లాడాలని అడగడానికి పోలీస్ బాధ్యత లేదా? అసలు నీ రౌడీ షీటర్ని నీ ఇన్కమ్ ఎట్లా వచ్చిందని అని అడగడానికి, రోడ్డు మీద సైకిల్ దొంగతనం చేసిన రౌడీ షీటర్ని పట్టడానికి కుక్క తొంగడు దొంగతారు ఈ పోలీసు వాళ్ళు. 1000 కోట్ల రూపాయలు వీడు స్కామ్ చేస్తుంటే తీసుకెళ్ళి అడిగే బాధ్యత లేదా ఈ పోలీసు వాళ్ళకి? సో మీరు చెప్పిన ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కనుక ఈ ఆరోపణలు కనుక నిజమైనట్లయితే డెఫినెట్గా అందరికీ న్యాయం జరగాలని ఆశిద్దాం. అలాగే రవి ముదిరాజ్ గారు, మీ విషయానికి వస్తే మీకు సాయి ప్రసాద్తో పర్టికులర్గా మీ విషయంలో మీకు ఏం జరిగింది, ఏ అన్యాయం జరిగింది? మ్యామ్, వాడు ఒక అవినీతి పాము, ముఖం ముందు మంచి మిత్రుడు, వెనక నుంచి మోసగాడు. నా విషయంలో వచ్చేసి మ్యామ్, నేను ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తుండే, నేను వానికి చాలా విధాలుగా హెల్ప్ చేసిన, నేను ఫైనాన్షియలీ, పొలిటికలీ, అన్ని విధాలుగా. మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేము, మేము మా దగ్గరికి నుంచి మేము నాట్ ఈవెన్ ఫైనాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, లేదంటే మేము పొలిటికల్ అజెండా కూడా మాకు ఏం లేకుండా అసలు మాకు. సో వాడు మమ్మల్ని ఏంటంటే జస్ట్ ఈ అమ్మాయిలు వచ్చి మాకు అప్రోచ్ అయ్యి వాళ్ళ బాధలని మాతో షేర్ చేసుకోవడం జరిగిన తర్వాతనే మమ్మల్ని టార్గెట్ చేసిన వాడు. సో మేమేందంటే వాని అవినీతిని బయట పెడుతున్నాము, వాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని మొత్తం మేము బయట పెడుతున్నాము. హీఈస్ అ రౌడీ షీటర్, ముందు నుంచి రౌడీ షీటర్ వాడు. అయినా సరే మేము మాకు సపోర్ట్ చేసినాం. బట్ ఎప్పటి నుంచి మాకు ఇవన్నీ తెలుస్తుందో దాని తర్వాత మేము రియాక్ట్ అవుతున్నాం అనమాట. అయితే మేము వాడు డబుల్ గేమ్ పొలిటీషియన్. వాడు డబుల్ గేమ్ పొలిటీషియన్ ఎందుకంటే మేము ఇది, వాడు బీజేపీలో ఉంటూ బీజేపీ నేషనల్ ట్రెజర్ అవుతూ బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాడు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చేసి ఎప్పుడైతే మా కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ గెలిచింది, వీడు బీజేపీలో ఉన్నాడు. బీఆర్ఎస్ గెలిస్తే వీడు ధర్మం గెలిచింది అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. సో వీడు అసలు ఏ పార్టీకి సంబంధించిన వాడు కూడా తెలియదు. అసలు వీడు బీజేపీలో ఉంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి నుంచి. వీ హ్యావ్ ఏ ప్రూఫ్స్ విత్ దెమ్. 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గరికి నుంచి. వీడు తీసుకుంటాడు, వీడు ఒక పెద్ద అవినీతి పనులు వీడు చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కార్యకర్తలు కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఆరోపణలు వేస్తాడు మొత్తం. ఇది నెక్స్ట్ వచ్చేసి వాడు ఇదే కాకుండా వాడు ఒక పొలిటికల్ డ్రామా చేస్తాడు. వాడు ఎట్లా అంటే ఆ సేమ్ అంటే ఈ 5 years అసలు కామ్గా ఉంటాడు. అసలు జస్ట్ ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే అప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఒక చిన్న డ్రామా స్టార్ట్ చేస్తాడు, పబ్లిక్ని కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో పెడతాడు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మన మల్కాజ్గిరిలో కొన్ని ఫంక్షన్ హాల్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ట్యాబ్స్ పంచండు వీడు. ఒక 150 ట్యాబ్స్ పంచండు పిల్లలకి.
ఆ ట్యాబ్స్ వంచి సోషల్ మీడియాలో వచ్చేసి 350 ట్యాబ్స్ వంచిన అని చెప్పేసి మొత్తం ప్రమోట్ చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలకు సైకిల్స్ పంచిండు, ఆ పంచిండు 100 సైకిళ్ళు, ఒక 500 సైకిల్ వంచిన అని చెప్పేసి ప్రమోట్ చేసుకున్నాడు. కింది క్రౌడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశారు ఫస్ట్ ఏడు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఏదో ఒక ఆశ ఉంచి వాళ్ళని పిలిచేసి వాళ్ళతో పాటు ఫొటోస్ దిగేసి ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని వేసి ఆస్పిరెంట్స్ ఎవరైతే మన ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉంటారో ఇప్పుడు వాళ్ళని కలిసి నా దగ్గర ఇంత క్రౌడ్ నా దగ్గర ఉన్నది, ఇన్ని ఓట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ నమ్మకాన్ని అమ్ముకునే దొంగ అక్కడ వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటాడు. ఏమో మ్యామ్ నాకు అట్లా అంటే నాకేమనిపిస్తుంది అంటే మేబీ వేరే పొలిటీషియన్స్ కూడా ఇట్లనే చేస్తారేమో అనుకుంటాం. బట్ ఎప్పుడైతే కనిపించలే ఇట్లాంటి మాత్రం వీడి మాత్రం మేము దగ్గరనే చూసాం ఇదంతా. మేము వీనికి ఏం ఫాలోయింగ్ ఉండదు, వీడిని వీడు పిలిస్తే అసలు ఎవరు రారు. బట్ ఏదో ఒకటి ఆశ ఉంచి ఆడికి పబ్లిక్ వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అనేది దిగేసి ఈ మెటీరియల్ని తీసుకెళ్ళేసి అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ నుంచి డబ్బులు తీసుకుంటారు అనమాట. సో ఈ పొలిటికల్ డ్రామా వీడి మొత్తం ఎప్పుడు చేసేదంతా మొత్తం పొలిటికల్ డ్రామాని. ఈజ్ అన్ పొలిటికల్ బ్రోకర్, ఈజ్ అన్ జోకర్. మొన్న రీసెంట్లీ రాఖీ ఫెస్టివల్ అయినప్పుడు కూడా వీనికి అసలు ఎవరు లేరు మ్యామ్ అక్కడ రాఖీ కట్టడానికి కూడా. మేము ఎప్పటి నుంచో మేము మనతో ట్రావెల్ చేస్తున్నాం కదా మ్యామ్, వన్ గల్లీలో వన్ స్ట్రీట్లోనే మనకు అసలు సపోర్ట్ చేయరు మనకు అసలు. మొన్న రాఖీ ఫెస్టివల్కి కూడా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి తీసుకొచ్చుకొని మధ్యలో నిల్చొని ఒక ఫోటో దిగిండు ఒకటి. సో ఎట్లా అంటే నేను పెద్ద నేను అన్నట్టు ప్రూవ్ చేసుకుని అంత ఇట్లా నాకు ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పేసి. బట్ అంతా మళ్ళీ ఫేకే, అంటే వీడు ఏది చేసినా ఫేకే మొత్తం అంతా. ఫేక్ అక్కజెల్లలు ఉంటారు వీనికి, రాఖీ కట్టనికి వచ్చిన వాళ్ళు ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు, ఫేక్ సోషల్ మీడియా, ఫేక్ కమెంట్స్. ఈ కమెంట్స్ కూడా ఏంటంటే హాస్టల్ల దగ్గర పోతాడు, అక్కడ ఆ హాస్టల్ పిల్లల్ని తీసుకొని ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కమెంట్స్ అనమాట. ఒక హాస్టల్కి పోతే మినిమం ఒక 30 మెంబర్సే దొరుకుతారు. ఇది వీని స్ట్రాటజీ ఇది. ఇంకా కొంచెం సెలబ్రిటీస్ ఇంకా పెద్ద పొలిటీషియన్స్ మరి వాళ్ళతో ఎందుకుండు అనేసి అంటే ఇది కూడా మళ్ళీ ఏంటంటే నేషనల్ ట్రెజరర్ పోస్ట్ ఏదైతే వచ్చిందో వీనికి అది ఒక యాక్సెస్ పాయింట్ లాగా వాడుకుంటాడు వీడు. యాక్సెస్ పాయింట్ అంటే మ్యామ్ ఇప్పుడు వాడు ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాడు ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా గెలవచ్చు పోయేసి యాజ్ ఎ ట్రెజరర్. ఆ పాయింట్ వాడుకొని అక్కడ వెళ్ళేసి వాళ్ళతో ఫొటోస్ దిగి అది ప్రమోట్ చేస్తారు సోషల్ మీడియాలో. మళ్ళీ దీన్ని తీసుకొని పోయేసి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకు ప్రమోట్ చేసుకుంటా. ఇదంతా ఏంటంటే మేము ఇది ఒక సోషల్ మీడియా డ్రామా మళ్ళీ ఇదంతా. సో వీడు ఎట్లా అంటే వీడు ఎట్లా అంటే రియాలిటీ ఉండడు అసలు వీడు. దెర్ ఇస్ నో రియాలిటీ. ఇదంతా ఫేక్, మొత్తం అంతా ఫేక్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. సో మీరు 360 degrees మొత్తం ఫేక్ అని చెప్తున్నారు. సో ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ చెప్పిన మాటలు ఏంటంటే మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంటాడు అని చెప్పేసి. సో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తిరిగి ప్రశ్నించరా, అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు? చాలా మంది ఉన్నారు మ్యామ్ ఇప్పుడు వీని గురించి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. బట్ ఎట్లా అంటే బీజేపీ పొలిటికల్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడతలేరు. మా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? రావాలి కదా. మన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడు, మన స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి మన రామచంద్రరావు గారు. మరి ఆయన కూడా కొంచెం ఏమైనా ఈయన గురించి ఏమైనా చెప్పాలి కదా. మరి ఇప్పుడు నేను ఎవిడెన్స్తో పాటు మాట్లాడుతున్నాను మ్యామ్. నేను ఇక్కడ ఎవిడెన్స్ ఏంది, అమ్మాయిని వీడు హరేస్ చేస్తున్నాడు, అమ్మాయిని వీడు టార్గెట్ చేసి హరేస్ చేసి అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టిండు వీడు. అది మొత్తం నేను ఎట్లా అంటే విత్ ఎవిడెన్స్ నేను వేరే ఛానల్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మరి ఇది ఎంత ఇన్న తర్వాత మళ్ళీ పార్టీ నుంచి వాడిని సస్పెండ్ చేయవచ్చు కదా వాడిని. మరి ఆ చర్య ఎందుకు తీసుకోవట్లేరు? కనీసం వీని గురించి మాట్లాడడానికి బీజేపీ కార్యకర్తలు అసలు ఎవ్వరు కూడా రారు అసలు ముందుకి. వీని స్థాయి అదనమాట మ్యామ్. ఇది ఎవరు మాట్లాడరు, ఎవరు ముందుకు రారు. అది భయం కాదు అది. బట్ ఏంటంటే బీజేపీ పార్టీకి ఉన్న ఒక మర్యాద అది అంతే. అది మాట్లాడాల్సింది ఎవరు? ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్ గారు మాట్లాడి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము అంటే మీరు కూడా చాలా సోషల్ మీడియా వేదికగా మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఇతని సంబంధించిన ఇష్యూస్ మొత్తం బయట పెట్టాలని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫర్దర్గా న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు? ఏమనిపిస్తుంది? రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మ్యామ్ మేము న్యాయంగా మేము వానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న అన్నీ కూడా తీసుకుంటాం మేము. వాడు ఎక్కడ దాకా వెళ్తాడో అక్కడ దాకా మేము వెళ్తాం. మేము వాడిని అసలు వదిలిపెట్టేదే లేదు అసలు. వాడు మమ్మల్ని కాకుండా పెద్ద నాయకులని పెద్ద పొలిటికల్ స్టేట్ లీడర్స్ని కూడా ఎంతమందిని ఫూల్ చేసిండు వాడు. అందరి దగ్గర పోతాడు, చెప్తాడు ఒకటి, చేస్తాడు ఒకటి. మేము ఇప్పుడు ఏంటంటే వీడు ఇన్ని డబ్బులు సంపాదించడానికి కారణం కూడా ఏంటంటే పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళని ప్రమోట్ చేసుకుంటా అందరినీ ఎట్లా అంటే ఇంకొక చిన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా డబ్బులు సంపాదిస్తున్నాడు. మేము న్యాయంగా మేము ఎంతవరకు పోరాటం చేయాలో అంతవరకు పోరాటం చేస్తాం. మేము వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అసలు. ఇదే పార్టీలో కాకుండా వేరే ఇంకే పార్టీలోకి పోయినా సరే మేము వాని ఎంబడి పడుతూనే ఉంటాం. వాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా మేము బయట పెడుతూనే ఉంటాం. మేము వాని ఎంబడి ఉన్న ప్రజలకు కూడా మేము ఎట్లా అంటే జ్ఞానం ఇస్తూనే ఉంటాం. వాడు కరెక్ట్ కాదు, వాడి మోసాలు, వాడు చేసే లెక్కలన్నీ కూడా మేము పాయింట్స్ అన్ని కనెక్ట్ అయ్యేలా చెప్తాం. మేము వాని పైన బురద చల్లట్లేదు మ్యామ్. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవన్నీ
మాకు తెలవడానికి ఇంత టైం పట్టింది, బట్ వాళ్ళతో ఉన్న వాళ్ళకి తెలవడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా. ఇప్పుడు రౌడీ షీటర్ అని అంటున్నారు మీరు, గతంలో మీరు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు తెలియదా మీకు రౌడీ షీటర్ అని చెప్పి? లేదు మ్యామ్, అప్పుడు రౌడీ షీట్ వాన్ దగ్గర ఓపెన్ చేసి 2023లో. ఓకే. మేము వాడిని 2000 అంటే మేము ఒక 3 years బ్యాక్ నుంచి మేము వానితోనే ఉండట్లేము అనమాట మేము. సో 2023లో వాని పైన రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. దానికంటే ముందు యాక్టివ్ కేసెస్ అన్నీ ఉండనమాట. సో అప్పుడు మాకు తెలియదు అప్పుడు మాకు. సో వీడు చీటింగ్ చేస్తాడు, ఇట్లా పొలిటికల్ డ్రామాస్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరినో ఒకరిని ప్రొవోక్ చేసి అలా హైలైట్ కానీ చూస్తాడు అనమాట వీడు. సో వీడిని ఎవరు పట్టించుకోరు, వీడియో ప్రొవోక్ చేసి వీడియో అక్కడ హైలైట్ అయ్యేసి వీని పైన కేసెస్ బుక్ చేయటట్టు చూసుకుంటాడు. వీని పైన కేసెస్ బుక్ అయిందే కాకుండా వీనితో పాటు తిరిగేటోళ్ళ పైన కూడా కేసెస్ బుక్ చేయించుకుంటాడు వీడు వాంటెడ్గా కేసెస్ బుక్ చేయించుకుంటాడు అంటున్నారు. ఎస్, దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. అలా బుక్ చేయించుకోవడం వల్ల ఏంటి లాభం ఏంటి మ్యామ్? రేపు ఇప్పుడు కోర్టుకి వెళ్తే వీనికి భయం ఏంటి? వీడు ఒకవేళ కోర్టుకి రేపు పోవాలంటే కూడా పేషీకి వెళ్ళాల్సి వస్తుంది కదా మ్యామ్. వెళ్ళినప్పుడు వీడు ఒక్కడు వెళ్ళకుండా వీనితో పాటు ఎట్లా అంటే ఎవరెవరైతే మంచి ఫైటర్స్ ఉంటారో, ఎవరైతే కొంచెం బలంగా ఉంటారో వాళ్ళని చూస్ చేసుకొని వీడు ముందే తెలివిగా వాళ్ళ పేర్లు కూడా కేసులో యాడ్ చేయించుకుంటాడు. కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ రావాలని చెప్పేసి ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఇది వీని స్ట్రాటజీ. ఇది దీంట్లో బలైన వాళ్ళు ఎవరంటే దీంట్లో అడ్డగుట్ట శ్యామ్ అని చెప్పేసి అడ్డగుట్టాలు ఉంటాడు, మంచి పర్సన్. ఆయన వస్తే ఆయనతో పాటు 4 వస్తారని తెలుసు వీనికి. సో ఆయన ఎక్కడ కూడా ఫోటోలో కనిపించకుండా కూడా ఆయన పేరు ఒక కేసులో ఎరికిచ్చేసిండు. దీంట్లో బలైన ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి మెట్టు ప్రదీప్ పల్వాన్. ఆ మెట్టు ప్రదీప్ పల్వాన్కి కూడా మంచి ఫాలోవర్స్ ఉంటారు. ఆయన వస్తే ఆయనతో పాటు ఒక 10 మంది వస్తారు. కాబట్టి ఆయన పేరు కూడా దీంట్లో కేసులో ఎరికిచ్చేసి అనమాట. సో వాళ్ళందరూ షాకింగ్ వాళ్ళు, అరే మేము అసలు ఏం చేయనేయలే, అసలు మేము ఆడ మాదెందుకు పెట్టినాం అంటే, యాక్చువల్లీ మేము రీసెర్చ్ చేస్తే ఏంటంటే పోలీస్ స్టేషన్లో మేము రీసెర్చ్ చేస్తే ఏంటంటే పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఓన్లీ కేసు రాసింది పిఎం సాయి ప్రసాద్ అండ్ అదర్స్. ఈ పిఎం సాయి ప్రసాద్ని పిలిచి మేము కూర్చోబెట్టి మేము అడిగినప్పుడు అదర్స్ అని ఎవరు బాబు మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పంటే వీనికి ఎవరెవరు కావాలనో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు ఆపించేసిన అట్లా. సో సీరియస్లీ దీంట్లో ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్స్లో ఎవరైతే ఫేసెస్ కనిపిస్తుండే వాళ్ళ పేర్లు ఉండే దాంట్లో వాళ్ళ పేర్లు రాయడు వీడు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి చైన్ లేచి కట్టేసిన వాళ్ళు ఆల్రెడీ వీని దాంట్లో ట్రాప్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు సెట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్ వాళ్ళు ఇంకా వాళ్ళు వీడిని దీకించి తప్పించుకొని పోయే ఛాన్స్ లేదు మ్యామ్. సో ఎవరెవరైతే దూరం ఉంటున్నారో వాళ్ళని వీడు టార్గెట్ చేస్తాడు. వీనితో పాటు కేసు నడిచిన రోజు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇది ఒక స్ట్రాటజీ వింది. వాడిని నమ్మిన వాళ్ళు మోసపోతారు. ఇంకా మాకైతే తెలవడానికి చాలా టైం పట్టింది. మీకు మేము ఇంత నాలెడ్జ్ ఇస్తున్నాము, జాగ్రత్త. శ్రీనివాస్ యాదవ్ గారు, సో రవి ముదిరాజ్ గారు చెప్తూ చాలా రకాల మ్యానిపులేషన్స్ ఉన్నాయి, చాలామంది మోసపోయారు, రకరకాలుగా ఆల్ 360 degreesలో ఇబ్బంది పెడతాడు అతను అని చెప్తున్నారు. సో మీరైతే ఏదైతే కేసులు ఫైల్ చేశారో ఈడీకి సంబంధించి కావచ్చు, రకరకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నారు 16 ఏదో. సో ఈ మొత్తం మీద ఫర్దర్గా మీరు న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు యాజ్ ఏ అడ్వకేట్గా చెప్పండి. మ్యామ్, యాజ్ అ అడ్వకేట్ నిజంగా మీరు అడిగితే మేము కోర్టులోనే మాట్లాడాలి మ్యామ్. కోర్టు విషయాలు బయట మాట్లాడకూడదు అని చట్టం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు అదే ఇబ్బంది కూడా అవుతుంది. ఏంటి అంటే సెక్షువల్ అఫెన్సెస్ మీద మాట్లాడకూడదు, ఆ విక్టిమ్స్ గురించి డిస్కస్ చేయకూడదు కనుక ఎవరి గురించి మనం మాట్లాడతలేం మ్యామ్. బట్ న్యాయ పోరాటం అన్నందుకు మేము న్యాయ పోరాటం ఒక్క నిమిషం పక్కకు పెట్టి న్యాయ పోరాటం ఎట్లాగో చేస్తాం. కానీ ధర్మ పోరాటం అని మీరు పేరు అడిగితే మాత్రం ఖచ్చితంగా మేము ధర్మ పోరాటం చేస్తాం మ్యామ్. ఇతన్ని పోలీసు వారు కేసులు రిజిస్టర్ చేసి వీడిని లోపలేస్తే పర్వాలేదు మ్యామ్. లేని పక్షంలో 100% మేము ఎంతోమంది ఆడపిల్లలు బాధపడి వీడి తన్నులు తిని వాళ్ళు శాపాలు పెట్టిన శాపాలకు మాత్రం మేము ఖచ్చితంగా టీమ్ సాయి లాంటి వెధవలని చీడ పురుగులని భారతీయ జనతా పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీని మోసం చేస్తున్న ఇట్లాంటి చీడ పురుగులని ఖచ్చితంగా వేరేస్తాం మ్యామ్. ఇది మాత్రం అందరికీ, వాడు ఎక్కడున్నా ఏమున్నా వాడు చేసిన పనులు తప్పు ఒప్పుకొని ఈ ప్రభుత్వం ముందుకు వాడు చేసిన కోట్ల రూపాయల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోట్ల రూపాయల స్కామ్ చేసినవన్నీ స్టేట్ గవర్నమెంట్కి వాడు సరెండర్ చేసి ఈ ప్రజలకి ఇచ్చేస్తే, ఈ గవర్నమెంట్కి ఇస్తే పర్వాలేదు. లేని పక్షంలో వాడి తోలు తీసి వాడి ఎట్లయితే అన్యాయంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధనాన్ని దోసుకున్నాడో, పెద్ద పెద్ద పొలిటీషియన్ని బెదిరించో, వీడిని కూడా అదే రకంగా వాడు అర్థమయ్యే భాషలో చెప్తూ వాడు అన్యాయంగా దోచిన నల్లధనాన్ని వాని గొంతు బిసికి బయటికి కక్కిచ్చే బాధ్యత నేను మేకల శ్రీనివాస్ యాదవ్గా ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ పంపారి సాయి ప్రసాద్ ఒక రౌడీ షీటర్ అని చెప్పి 10 సార్లు ఎందుకంటున్నా అంటే, నేను ఈరోజు పొద్దున నాకు 10 మందితోని వాడు చెప్పించి
ఎందుకు అన్నని అటు పోతాడు ఇటు పోతాడు, ఏమున్నా మనం మాట్లాడుకుందాం అని చెప్పి వాని ఎంబడి ఉన్నాడు ఒక డాక్టర్ టర్న్ ఒక లాయర్, అతన్ని ఏదో అడ్వైజ్ల మీద ఏదో చేస్తుండు. మీరు ఏం చేసినా కూడా నువ్వు నా మీద కేసులు పెట్టు, నువ్వు నా మీద ఏమన్నా చేయి, కానీ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నీకు ఈ గవర్నమెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా కూడా ఖచ్చితంగా దేవుడు మాత్రం నువ్వు చేసిన పనికి త్వరలోనే ఇస్తాడు. నువ్వు మాత్రం మాకు ఎంత దూరం ఉంటే నీకు అంత ఈ నూకలు ఉంటాయి. మా దగ్గర వచ్చినవా, మా రేంజ్కి వచ్చినవా, నీ నూకలు ఆడికే ఒడుస్తాయి. టీమ్ సాయి జాగ్రత్తగా ఉండు, మాకు దూరం ఉండు. రవి ముదిరాజ్ గారు, ఫైనల్గా మీరు పంపారి సాయి ప్రసాద్ గురించి ఏం చెప్తారు? మ్యామ్ వాడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం మేము ముందు పెడుతూనే ఉంటాం. వాడు ఈడీ ముందు కూడా లొంగాల్సి వచ్చిన టైం వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మేము డిపార్ట్మెంట్లో కూడా మేము ఈయన పైన కంప్లైంట్స్ అని ఫైల్ చేసినాం. అక్కడ నుంచి కూడా మేము ఎట్లా విన్ని లొంగ పెట్టాలో అక్కడ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ వాడు వచ్చేసి ఈ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే ఆట మానుకుంటే మంచిది. వాడు చేయాల్సింది మొత్తం చేసిండు, మేము చేయాల్సింది మొత్తం ఇప్పుడే ప్రారంభం. ఇది జస్ట్ ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. నీ పని మేము చేసే వరకు నేను వదిలిపెట్టాం. మేము నీ ఎంబడి వస్తూనే ఉంటాము, నువ్వు ఎక్కడ పోయినా మేము నీ ఎంబడే ఉంటాం. నువ్వు చేసే ఈ అరాచకాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మేము బయట పెడుతూనే ఉంటాము. నీ పని ఎట్లా చేయాలో మాకు చాలా బాగా తెలుసు. నువ్వు మాతో తప్పించుకునే ప్రసక్తి లేనే లేదు అసలు. సో నువ్వు జాగ్రత్త ఉండు మాతోని. నువ్వు ఎంత దూరం పోతావో నువ్వు కొన్ని రోజులు అలవాళ్ళు ఉంటున్నావు, కొన్ని రోజులు బయట ఉంటున్నావు కూడా తెలుసు నాకు. బట్ మాకు అన్నీ తెలుస్తుంటే నిన్ను మాత్రం విడిచిపెట్టాం మేము. సో రవి ముదిరాజ్ గారు, స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు మీరు సాయి ప్రసాద్కి సంబంధించి. ఒకవేళ ఆ ఇష్యూస్ అన్నీ కనుక, ఆరోపణలన్నీ కనుక నిజమైనట్లయితే తప్పకుండా మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి న్యాయం జరగాలని సిగ్నేచర్ స్టూడియో తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ మ్యామ్.